గుడ్ మార్నింగ్. ఈ టెంపుల్ బయట కూడా 2 కొలన్లు ఉంటాయి. ఆ 2 కొలన్లో కూడా ప్యూర్ వాటర్ ఉంటాయి. ఎంత ప్యూర్ ఉంటాయంటే అసలు నీకు చూస్తే అర్థమవుతుందిలే. రూపాయికైనా వేసినా రూపాయికైనా ఎక్కడ ఉందో ఈజీగా గుర్తుపట్టగలుగుతావు, అంత ప్యూర్ ఉంటాయి వాటర్. ఇంకెంత 6 కిలోమీటర్లు ఉంది ఇక. దాని తర్వాత మొత్తం బ్యాక్ సైడ్ నల్లమల్ల ఫారెస్టే. ఇక అది డైరెక్ట్ శ్రీశైలంకు చాలా ఎన్నో ఎకరాలలో ఉంటుంది అది ఫారెస్ట్, ఎన్నో వేల ఎకరాలు అవి. కోతి వాటరు లోపలనే బయట ఉంటుంది. ఎన్ని నుంచి ఎంట్రెన్స్ అయిన తర్వాత కెమెరాలు ఇడబెట్టరు, చెప్పులు ఇడబెట్టరు, పైసలు ఇవ్వరు, మొత్తం ఇక కమర్షియల్ ఉంటుంది చూడు ఇన్ని నుంచి. టెంపుల్ మహానంద గోడ అర్థం కాలే. తెలియదు ఇక. ప్యూర్ వాటర్ ఇవి. లోపట్లకైనా వస్తాయి. వాడు పిల్లాడు స్నానం చేస్తుంది చూసినావా, ఆడ ప్యూర్ వస్తున్నాయి చూసినా, ఫోర్స్ వస్తుంది అటు ఇటు 2 దాంట్లోకి సేమ్ అందులోకైనా వస్తాయి. ఆడ నంది నోట్లకించి వాటర్ వస్తాయి. అవి ఎట్లా వస్తున్నాయి ఎవరు తెలియదు. ఇక నల్లమల్ల ఫారెస్ట్ అది కట్టేటో టాలెంట్. లోపలికి కూడా పోవచ్చు అనుకుంటా. ఏం లేదు, మనకి వైరంగిల్ బాగా వస్తుంది. చెత్తనా కొడుకులు అలా గుర్తులేదు. చూసి రావడం పెట్టి కుక్కలకి సరే ఏంటిది అంతా మబ్బ అంట, జిఎస్ఆర్ అంట. అబ్బా అబ్బా చెత్త చెత్త చేసారు మొత్తం. బాగుంది. మొత్తం అరటి పండ్లే ఉన్నట్టున్నాయి కదా షాప్స్. ఇండ్లకైనా తెంపి ఇండ్లకైనా అమ్ముతుండొచ్చు వీళ్ళు. ఒక్క గెల ఎంత ఉంటుంది ఒకసారి కనుక్కుందాం. ఇది ఒక్క గెల ఎంత ఉంటుందమ్మా? మొత్తం టోటల్ గెల ఎంత ఉంటుంది ఒకటి? ఎంత? 250-300. ఓకే. మొత్తం అది చెట్టుకు సంబంధించిన మొత్తం అరటి పండ్లు ఉన్నాయి చూసినావా, అది 250-300 అంట. ఎన్ని డజన్లు వస్తాయి అందులో? దగ్గర దగ్గర ఒక
70 రూపీసా? ఎంత? అదే డజన్ ఎంత? 70యా? అంటే ఆలోచించు, 10 డజన్లు అయినా మినిమం అవుతాయి అందులో. 10 డజన్లు కావు కానీ ఒక 6 డజన్లు అయితే మినిమం అవుతాయి. 6 డజన్లు అయితే మినిమం అవుతాయి ఖచ్చితంగా. 6 డజన్లు అంటే లెక్కే ఇక. 200 మనం కరెక్ట్ హోల్సేల్గా అన్నీ తీసుకుంటామంటే 200 కూడా అమ్ముతారు వాళ్ళు ఒక్కటి. అంటే 2 డజన్లలో వెళ్ళిపోతాయి పైసలు అవి. 3 డజన్లలో అంటే మిగతా 4-5 డజన్లు ప్రాఫిట్. కానీ ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా పడతాయి. దగ్గర దగ్గర 10 కిలోమీటర్ల దాకా కనిపిస్తుంది సాయిబాబా విగ్రహం. చాలా బాగా కట్టారు. రోడ్లు బాగా స్మూత్ ఉంది. ఇంకొక అయితే ఘాట్ రోడ్. నేను కూడా అదే అనుకుంటున్నా. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత తెలుస్తుంది ఎట్లుంటుంది అనేది రోడ్డు. ఇదేం బ్రిడ్జ్ అసలు? ఈ దారుణం, మహా దారుణం. ఇంత ఘోరంగా ఉండేది అయ్యా. వెళ్తుంటా నా లోపల చూద్దాం. అది అంత మాత్రం గోపీచంద్ మూవీ జరిగింది ఇదే ప్లేస్. అదృష్టం. మరి ఆక్సిజన్ అందది కదా లోపలికి వస్తే. ఇంకొంచెం హైట్ చేస్తే నెత్తి దొరుకుతుంది. జాగ్రత్త కింద మురుగా కెమెరా కెమెరా ఆక్సిజన్ తక్కువ అవుతుంది. మళ్ళీ ఎక్సిట్ ఇచ్చే రావన్నా మస్తుగా. ఇది ఏ కాలంలో టెంపుల్? ఇది చాలా పెద్దగా ఉంది. ఇది
టెంపుల్ బాగా పెద్దగా ఉంది. ఇది గండికోట ఫోర్ట్ అన్న. లేక్ చెరువు ఎక్కడ కనబడుతుంది అన్న? ఏమో మరి. అమ్మా ఒరి అమ్మా మామూలు లేదుగా. అరే ఒక ఊరే ఉందిగా ఇంట్లో. సరే నేను మాట్లాడి వాడు వినకపోతే నీకే నేను బతితే మాట్లాడు. ఇక్కడ గర్భగుడి ఏముంది అసలు ఏం లేదు. ఏం లేదు ఆ కాలంలో టెంపుల్ కట్టి నిర్మించినట్టున్నాను. అది లోపల ఉన్నట్టు వద్దులే. ఫోటోషూట్లో వచ్చినట్టయితే కానీ ఆ కాలంలో ఈ రాళ్ళెట్ల పైకి ఎక్కించింది ఎంత కష్టపడ్డారు. అప్పట్లో డంగుసున్నం అని ఒకటి ఉంటుంది. ఆ డంగుసున్నం తోటి వస్తారు చూడాలి. ఇవన్నీ అవే nights cruising, hot tub party making new friends. Give me shawty, got it going till the morning, morning. ఫోటోషూట్లకు మస్తు అప్పుడు చూడాలి. కస్టమర్లు కూడా అడగాలి కదా. చాలామంది ట్రావెలింగ్ ఎందుకు లోకల్నే వేసుకుందామని చెప్పి మాట్లాడతారు. చాలామంది ట్రావెలింగ్ ఇష్టపడరు, కొంతమంది మాత్రమే ఇష్టపడతారు. టెంపుల్ మంచిగా ఉంది అక్కడ. ఇటువంటి ప్లేస్లో ప్రశాంతంగా ఉంటుంది. మీ అమ్మ ఏం రోడ్లు రాబోయే, ఎటు పోయినా ఎట్లా పడ్డట్టే ఉంది. హైవే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి విలేజ్లోకి వస్తే ఈ రోడ్డు కూడా దరిద్రంగా పడాలి. షార్ట్ కట్లు అస్సలు వెతకదు తమ్ముడు.
కర్ణాటక ఎంట్రీ అయింది ఇప్పుడే. ఏదో పల్లెటూర్లకి షార్ట్ కట్లకి డైరెక్ట్ కర్ణాటకకి ఎంట్రీ అయింది. ఏంటి అవి? కలెక్టర్ ఆఫీస్ టైప్ మన తెలంగాణ ఉన్నట్టు. ఇదేదో గవర్నమెంట్ ఆఫీస్ బోర్డు ఉంటాయి. బాగానే పెట్టారు అన్నోళ్ళు బండోళ్ళు. నంది మెడికల్ కాలేజ్, నంది మెడికల్ కాలేజ్. ఆ వరకు ఇంకొక 20 కిలోమీటర్స్ బ్యాలెన్స్ మిగిలింది.